చెప్పండి అన్న, మీరు ఇందాక నుంచి ఇది పట్టుకుని తిరుగుతున్నారు. అసలు ఏంటి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇది 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 తీసుకుని ఎందుకు వచ్చారు? నా పేరు నాగదేవ. ఎల్బీ నగర్లో ఇండిపెండెంట్గా పోటీ చేశాను మొన్న ఎమ్మెల్యేగా. బట్ నేను ఓడిపోయాను. బట్ ఎందుకంటే అందరూ పార్టీలని ఓట్లేస్తున్నారు తప్ప ఇండిపెండెంట్లకి ఎవరు వేయట్లేదు. బట్ నా ఆశయాలు చాలా ఉన్నాయి. అవన్నీ మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి తెలపాలని అప్లికేషన్ ఆల్రెడీ 2 సార్లు ఇచ్చాను. ఇది 3వసారి. ఏంటంటే ఇప్పుడు 2500 రూపాయలు మహిళలకు వేస్తున్నారు. అందులోని ఒక 1500 ఇప్పుడు వాడుకొని మిగతా 1000 రూపాయలు అనేది వాళ్ళకి డిపాజిట్ అయ్యి 5 సంవత్సరాలకి 60,000, 60,000కి ఒక 20,000 దాకా వడ్డీలు వస్తాయి. అవి మొత్తం 80,000 ఒకసారి వాడుకునేలా ఉంటే అందరికీ ఉపయోగపడుతుంది. ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి దేనికైనా బాగుంటుంది. ఆ సలహాలు ఇద్దామని నేను వచ్చాను. ఇందులో ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఏంటంటే మీకు ఒకటి నేను తెలుపుతున్నాను, చాలా స్కాములు జరుగుతున్నాయి. అందులోని నా దృష్టిలో ఒక 3 స్కాములు ఉన్నాయి. ఆ 3 స్కాములు అంటే పెట్రోలు, డీజిలు ప్లస్ బియ్యము, తర్వాత గ్యాసు, ఈ 3 స్కాములు జరుగుతున్నాయి. అవి కూడా నేను తెలపాలి ప్రభుత్వానికి అని నేను వచ్చాను. ఈ అప్లికేషన్ కూడా నేను తీసుకొని వచ్చాను. దయచేసి నాకు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఒక అవకాశం ఇస్తే అవన్నీ నేను వివరాలు తెలిపేదాను. अच्छा जी, बोलिए जी, क्या प्रॉब्लम है आपको? क्यों आ रहे हैं स्कूल? ये बच्ची हमारी हैंडीकैप्ड है। मैं 10 साल से घूम रही, मैं 2018 से घूम रही। बच्ची को कलेक्टर ऑफिस गए, फिर घटकेश्वर में गवर्नमेंट हॉस्पिटल में गए। बच्ची को नहीं आ रहा, इधर से उधर घुमा रहे, उधर से इधर घुमा रहे। आप कहाँ से आए जी? हम हकीमपेट में रहते सर। हकीमपेट में। हाँ, वो बहुत परेशान हो रहे। हम जब से नहीं घूम घूम के परेशान हो गए। लेके घूमना पड़ता बच्ची को, चलना नहीं होता हमको। 19 साल की बच्ची है हमारी। इधर से उधर घुमा रहे, कलेक्टर ऑफिस को गए, इधर गए, कोई भी आता। कितना साल से बोले आपकी प्रॉब्लम गवर्नमेंट से उनको हैंडीकैप्ड है, प्रॉब्लम है इनको। 19 आपको क्या चाहिए? है हमें पेंशन का चाहिए, सदरम पेंशन बच्ची को। हाँ, आप बताए नहीं? आपको एप्लीकेशन ले लो, वो दिया ना? आप दिया ना? हाँ, क्या बोले अंदर क्या बोले? कुछ भी नहीं, ले लिए फॉर्म्स बस, दूसरा कुछ भी नहीं बोले। हाँ। फिर अब आता नहीं मालूम, घुमा रहे खाली इधर से उधर। वो बोलता ना उसको बच्चे? बात करते उन्होंने। हाँ, चलने को जरा फिर ये होता। नाम क्या हो जी? नज़मा। 19 ईयर्स है उनको, चलने को नहीं आता बराबर। वो बाथरूम बैठने नहीं आता, चलने को नहीं आता। यहाँ से यहाँ चले तो थक जाते, ज़्यादा नहीं चल सकते। हाँ। చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు మీ సమస్య ఏంటి? ఏ విధంగా మీరు ఇక్కడికి ప్రజాభవన్కి వచ్చారు? విషయం ఏంటంటే నేను ఖమ్మం నుంచి వచ్చిందన్న. 10 సంవత్సరాల క్రితం 2008లో ఒక పట్టా, 2009లో ఇంకొక పట్టా, నాకు 2 పట్టాలు ఇచ్చి ప్లాట్ చూపిస్తామన్నారు. ఒక్కళ్ళు కూడా నాకు ఏ రెస్పాన్స్ ఇవ్వలేదు, నాకు చూపించలేదు. తిరిగి ఇసుకుపడ్డాం. కలెక్టర్ గారికి ఒక అప్లికేషన్ ఇచ్చినాం, ఇంకో డిప్యూటీ కలెక్టర్ గారికి ఒక అప్లికేషన్ ఇచ్చినాం, ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక ఇచ్చినాం. ఎక్కడ ఇవ్వంటే అక్కడ ఇచ్చినాం. కేసీఆర్ ప్రభుత్వంలో నాకు ఏది లేదు, ఒక 2000 పెన్షన్ తప్ప. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిందని తెలుసుకొని ఆయన న్యాయం చేస్తాడని, దారి చూపిస్తాడని, పెద్ద మనిషిగా నేను వచ్చిన తండ్రి నాకు న్యాయం చేయించాలి, నాకు న్యాయం తప్పనిసరి న్యాయం చూపిస్తాడని వచ్చిన ఉన్నానా. ఒక గుడి చేసుకొని అయినా ఉంటుంది. లోపలికి వెళ్ళి మరి దీనికి సంబంధించి చెప్పారా, మాట్లాడారా? ఏమన్నారు? చేస్తామమ్మా అన్నాడు సార్, అన్నాడు ఒకసారి. ఇట్లా చెప్పాను, నాకు ఇట్లా జరిగింది, నేను ఖమ్మం నుంచి వచ్చాను. మళ్ళీ అక్కడ ఆ సమక్షంలో అక్కడ కూడా కలుసుకొని మాట్లాడతా సార్ అని చెప్పినాం. అక్కడి నుంచే వచ్చినాం కదా అని. కలుస్తా తుమ్మల నాగేశ్వరరావు గారిని, పొంగిలేటి శ్రీనివాస్ గారిని కలుస్తా సార్ నేను. అయితే ఈ రోజు ప్రత్యేకంగా ప్రజా దర్బారుకు వచ్చి చాలామంది వందలాదిగా వేలాదిగా వచ్చిన ప్రజలందరూ కూడా వారి సమస్యలపైన ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరి సమస్యలు కూడా మనం కూడా కనుక్కోవడం జరిగింది. అందులో ముఖ్యంగా అయితే ఒక పెన్షన్కి సంబంధించే కానీ, లేదంటే ఒక డబుల్ బెడ్రూమ్ రూమ్స్కి సంబంధించి ఇళ్ళకి సంబంధించే కానీ గత ప్రభుత్వంలో ఎటువంటి న్యాయం జరగలేదు. ఈ ప్రభుత్వం ఏమైనా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి వారు అప్లికేషన్స్ అయిన పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో వీళ్ళందరూ కూడా ఇక్కడ లోపలికి వెళ్ళడం జరిగింది. లోపలికి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన అధికారులకి వారికి అందరికీ కూడా అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ అప్లికేషన్స్ వారు తీసుకుని వారికి తర్వాత మొబైల్ రూపంలో వాళ్ళకి మెసేజ్ రావడం జరుగుతుంది. ఆ మెసేజ్ని బట్టి వారు ఏంటంటే దానికి సంబంధించిన అధికారుల దగ్గరికి వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించుకునే విధంగా చేసుకోవాలని చెప్పని వాళ్ళకి సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో ముఖ్యంగా అయితే దీనికి సంబంధించి కూడా
ల్యాండ్ కబ్జాస్కి సంబంధించి కానీ ఎక్కువగా మనం ఇప్పటివరకు సర్వే ఇందులో ఇక్కడ మాట్లాడించడం కానీ లేదంటే ప్రజలతో మాట్లాడిపించినప్పుడు కానీ ప్రత్యేకంగా ఎక్కువగా ల్యాండ్ కబ్జాల గురించి అయితే మాత్రం చెప్పడం జరుగుతుంది. అందులో గత ప్రభుత్వంలో చాలా ల్యాండ్ కబ్జాలు జరిగినాయి. వాటిపైన ఎవరు కూడా చర్యలు తీసుకోలేదు. ఇటువంటి చర్యలకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అయినా సరే తీసుకోవాలి. వారికి సంబంధించిన ల్యాండ్స్ అనేవి కూడా వాళ్ళకి మరి తిరిగి ఇప్పించాలని చెప్పనే అంశం కూడా వారు చెప్పడం జరుగుతుంది. మనం చూసుకుంటే వందలాదిగా వేలాదిగా వస్తున్న ప్రజల్లో ప్రతి ఒక్కరిలో కూడా ముఖ్యంగా వాళ్ళ సమస్యలు అనేవి చాలా అతీతంగా ఉన్నాయి. ఎక్కడా కూడా విని ఎరగని రీతిలో అయితే సమస్యలతో వాళ్ళు ఇక్కడికి వచ్చి వారి సమస్యలు చెప్పడం జరుగుతుంది. అంటే రాష్ట్రంలో ఎంతమంది దగ్గర ఎన్ని సమస్యలు ఉన్నాయి అనేది ప్రతి ఒక్క సమస్యలు కూడా ఒక్కసారిగా ఇక్కడ మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ప్రతి మండలం నుంచి గ్రామం నుంచి మన పక్క జిల్లాల నుంచి కూడా వచ్చి ఇక్కడ వారి సమస్యలు, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉన్న సమస్యలు, వాళ్ళ మండలంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఈ సమస్యలన్నింటి మీద కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మేము అందరం కావాలని మేము గెలిపించుకున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో మాకు న్యాయం జరగలేదు, ఈ ప్రభుత్వంలో సరే న్యాయం జరగాలి అని చెప్పని వారు ఇక్కడికి వచ్చి మేము కావాలని గెలిపించుకున్నాం. కాబట్టి మా సమస్యలన్నీ కూడా పరిష్కారం జరగాలి అని ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వారి సమస్యని అభ్యర్థనలు అంటే లోపల ఇచ్చుకోవడం జరుగుతుంది. బయటకు ప్రశాంతమైన వాతావరణంలో వచ్చి వారందరూ కూడా ఆనందంగా ఇంటికి వెళ్ళే తరుణం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో చూస్తూనే ఉండండి హిట్ టీవీ.